ఒకవైపు కేసీఆర్ గారు ఓడిపోతే ఇంకొక వైపు కాంగ్రెస్ పరిస్థితి ఏమిటో చూడండి. కాంగ్రెస్కి వచ్చిన ఓట్లు 3,000. అంటే కనీసం కాంగ్రెస్ కార్యకర్తలు కూడా ఓట్లు వేయలేదు కాంగ్రెస్ పార్టీకి. కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేస్తే ఈవెన్చువలీ అది టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ ఖాతాలో చేరుతుంది అని ప్రజలు అర్థం చేసుకున్నారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలంతా ఈరోజు టీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేయడం అనవసరము అనే నిర్ణయానికి ప్రజలు వచ్చారు. కార్యకర్తలు కూడా ఓట్లు వేయలేదు. కనీసం 3,000 ఓట్లంటే కనీసం కార్యకర్తలు ఓట్లు వేసినా కూడా అంతకంటే ఎక్కువ వచ్చేది కాంగ్రెస్ పార్టీ. కష్టపడి పనిచేసే కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో 1,000 మంది ఉన్నారు. కనీసం వాళ్లకు కూడా నమ్మకం కలిగించలేకపోయింది కాంగ్రెస్ పార్టీ. ఆ నాయకత్వాన్ని చూడండి. ఈరోజు ఓటుకు నోటు కేసులో ఒక దొంగ, రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడిన దొంగ ఈరోజు ఆ పార్టీకి అధ్యక్షుడు. ఆ పార్టీ అధ్యక్షుడయి ఈ రోజుటి వరకు కూడా ఆయన పనిచేస్తున్న తీరు, కేసీఆర్ గారి మాటలు, కేసీఆర్ గారు చెప్పింది, కేసీఆర్ గారి డైరెక్షన్ లో ఆయన పనిచేస్తున్నాడు. నా వీపు నువ్వు గోకు, నీ వీపు నేను గోకుతా అనే రీతిలో పనిచేసుకుంటున్నారు. ఎందుకు? కారణం రేవంత్ రెడ్డి గారి పిలక కేసీఆర్ గారి చేతిలో ఉంది. సో కేసీఆర్ గారి మాట రేవంత్ రెడ్డి గారు వినవలసిందే, ఆయనకు తప్పదు. కానీ ఈరోజు ప్రజలకి ఆ విషయం అర్థమైంది. లేకపోతే కనీసం 3,000 ఓట్లు కూడా కార్యకర్తలు కూడా వేయలేదు అంటే అంతకంటే అవమానం ఆ పార్టీకి, ఆ నాయకుడికి ఏముంటుంది? ఈరోజు మేం ప్రశ్నిస్తున్నది, అంత రెడ్ హ్యాండెడ్ గా ఒకడు ప్రజాప్రతినిధిని కొనాలని చూసి రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయారు రేవంత్ రెడ్డి గారు ఓటుకు నోటు కేసులో. అలాంటి ఒక వ్యక్తి ఇంకా బయట ఎలా ఉన్నారు? కేసీఆర్ గారి కోఆపరేషన్ తోనే ఉన్నాడు కదా. మరి కేసీఆర్ గారికి ఆయనకి నెక్సెస్ లేదని ఎలా అనుకోవాలి? ఆయన బయట ఉన్నాడు అంటేనే దాని ప్రూఫ్ అది కదా, ఇద్దరు కలిసి పనిచేస్తున్నారనే కదా. ముఖ్యమైన విషయం ఏమిటంటే ఇదంతా ప్రజలు అర్థం చేసుకున్నారు. చాలా సంతోషంగా ఉంది. అండ్ దీపావళి శుభాకాంక్షలు అందరికీ.